తెలుగుదేశం కార్యకర్తలు అమ్ముకోవడానికే బెల్ట్ షాపులు చాలట్లేదు. ఆ బెల్ట్ షాపులకేమో లక్షల లక్షల పాటలు పెట్టి మీరు అమ్ముకుంటుంటే మా ఓడు అమ్ముకుంటారని కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉంటుంది కాబట్టి. ఎన్నో లీటర్లు పెట్టారు, 4 లీటర్లు పెడితే బెయిల్ రాదంట. 12 లీటర్లు అమ్ముతున్నారని పెట్టారు, కేసు లోపల పెట్టారు. ఏంది ఇది నాకు అర్థం కాలే. ఏందయ్యా మీ కేసులకి ఏమైనా భయపడతావా మేము? ఇవాళ కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎల్లుండి బెయిల్ రాదా? శాశ్వతంగా లోపలే ఉంటారా? ఏంటిది? ఈ రకమైన దారుణానికి పోలీసులు ప్రవర్తించడం దుర్మార్గం. పోలీసులు అంటే నేను అందరూ అంటలేదు కదా, దాని భాస్కర్ లాంటి తలబిరుసు సిఐల గురించి చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల. ఇక్కడ చూశాను మొన్న వాసు అని ఒక ఆయన ఇట్లాగే ఒక ఆమె మీద 307 పెట్టాడు. ఇట్లాగే ఏమీ లేదు పెట్టారు. ఇట్లా కొంతమంది సిఐలు అక్కడ చిలకూరుపేటలో ఉన్నాడు, ఆయన పేరేంటే సుబ్బరాయుడు. ఈ ముగ్గురికి ఓవర్ యాక్షన్ అయిపోయింది. మరి పోస్టింగ్లు ఇది సరిపోయిందా? పోస్టింగ్లతో అయిపోద్దా మీకు? మీ మీద కేసులు వేయలేం. అరే చాలామంది చంద్రబాబు నాయుడు కక్షపట్టి చాలామంది లోపలేసాడయ్యా. ఎవరిని? ఐజీ స్థాయిలో ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని లోపలేసాడు. మీద ఒక లెక్క మా గవర్నమెంట్ లోపలేటంటే లెక్క అంటాయా మాకు?